హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము ముందుకు ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చాను. దీనికి సంబంధించిన జాబ్ పోస్టులు వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇందులో ఏం పోస్టులు ఉన్నాయి, ఆ జాబ్ ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్తే, ఇది నోటిఫికేషన్ మనకి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్ నుండి వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో ఇది మనకి 31/3/2026 రిలీజ్ అయ్యింది. సో ఇది చూసుకున్నట్లయితే ఇది కాంట్రాక్ట్ బేస్ పైన ఈ నోటిఫికేషన్ అనేది కొన్ని పోస్టులకు రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద సూటబుల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ బిలాంగింగ్ టు తెలంగాణ స్టేట్ ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఇది ఎలిజిబుల్ in a standard pro forma for the post of technician on contract basis for the following department. సో ఇది ఓన్లీ ప్యూర్ కాంట్రాక్ట్ బేసిస్, పర్మనెంట్ అయితే కాదు, గమనించగలరు. సో ఇక్కడ మనం ఏం పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏందనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే న్యూరాలజీ 4 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ న్యూరో టెక్నాలజీ ఫ్రమ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చిండు. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అలాగే రేడియో గైనసిస్ ఇచ్చిండు. మనకు కార్డియోథొరిక్ సర్జరీ, నెఫ్రాలజీ, ట్రాన్స్ఫ్యూజన్, ఇలా రకరకాల పోస్టులు అనేటివి ఉన్నాయి. సో ఎవరైనా మెడికల్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి దీంట్లో మీకు సంబంధించి ఏదైనా ఎలిజిబుల్ ఉందా చెక్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మ్యాక్సిమం పాపులర్గా చాలామంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు, బీఎస్సీ ఎంఎల్టీ, డిఎంఎల్టీ చేసిన వారికి సంబంధించిన పోస్టులు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ప్యాథాలజీ డిపార్ట్మెంట్లో 14 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్. బయోకెమిస్ట్రీలో 5 పోస్టులు ఉన్నాయి. మైక్రోబయాలజీలో 3 పోస్టులు ఉన్నాయి. సో ఇది బీఎస్సీ ఎంఎల్టీ పైన ఉంటుంది. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. సో దీనికి సంబంధించిన ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ పోస్టులు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది 1 year, tenure ఉంటుంది, కాంట్రాక్ట్ బేసిస్, నాట్ ఎక్సీడింగ్ 35 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి అప్లికేషన్ ఫీ 1000 రూపీస్ డీడీ కట్టాలి. అలాగే దీనికి శాలరీ వచ్చేసి మీకు 32,500 పర్ మంత్ అనేది శాలరీ ఉంటుంది. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే, మీకు అక్కడ కింద అడ్రస్ ఇచ్చిండు. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ సబ్మిట్ ద అప్లికేషన్ బై 4 PM ఆన్ 15/4/2026 టు ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట. April 15th లోపు మీరు ఈ అప్లికేషన్ అనేది సీదా నిజాం ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్టకి వెళ్ళి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, అటెస్టెడ్ కాపీస్ మొత్తం అటాచ్ చేసి మీరు అప్లికేషన్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు వాళ్ళు సెలెక్షన్ ప్రొసీజర్ అంటే ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో దాన్ని మీకు మీ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడికి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. సో ఇది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనకి వచ్చిన కాంట్రాక్ట్ బేసిస్ పైన వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మెడికల్ సైన్స్, మెడికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఉంటే వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.